ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలీసులకు చెంపపెట్టు లాంటిదని అడ్వకేట్ డాక్టర్ బాలా అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్టులు చేయటంపై హైకోర్టు చెప్పిన మాటలపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకు రీసెంట్గా ఒక కేసులో కూడా దీన్ని కేటగారికల్గా చెప్పడం అయితే జరిగింది. పీసాల శివశంకర్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఒక బెయిల్ అప్లికేషన్లో మన ఉన్నత న్యాయస్థానం కూడా క్లియర్ కట్గా పేరా నెంబర్ 9లో పేరా నెంబర్ 11లో చాలా నీట్గా క్లారిటీగా క్లారిఫై చేయడం జరిగింది. This court agrees with the observation of the Kerala High Court and admittedly no charge sheet has filed against the petitioner. అంటే ఇప్పుడు ఏదైతే పిటిషనర్ ఉన్నారో శివశంకర్ రెడ్డి పిటిషనర్ ఉన్నారో ఆయన మీద 10 సంవత్సరాల ప్రీవియస్ ఎలాంటి ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేదు. దాన్ని కోర్టు అబ్జర్వ్ చేస్తుంది, అగ్రీ చేస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక చెంపపెట్టు లాంటిది. హైకోర్టు ఇలాంటి అబ్జర్వేషన్స్ చేసిందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పుడు తడకలు ఎన్ని జరుగుతున్నాయి, ఎలాంటి తప్పుడు సెక్షన్లు పెడుతున్నారు, ప్రజల యొక్క బతుకుల మీద భవిష్యత్తు మీద ఏ విధంగా తప్పుడు సెక్షన్లు పెట్టి ఆడుకుంటున్నారు అన్నదానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అయింది. కాబట్టి ఇంకా నుంచైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి తప్పుడు సెక్షన్లు పెట్టకుండా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని అండ్ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే కన్సర్న్ అథారిటీ డీజీపీ వాళ్ళు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఎస్హెచ్ఓలకి అలానే ఎస్ఐలకి అండ్ 3 స్టార్స్కి 2 స్టార్స్కి ప్రాపర్ ట్రైనింగ్ అకాడమీలో ఇప్పించి పీరియాడికల్గా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ట్రైనింగ్స్ అలానే వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకొని రూల్ ఆఫ్ లాని అప్లికబుల్ చేయాలి. అంటే ట్రైనింగ్స్ లేకుండా రూల్ ఆఫ్ లా అప్లై చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తాము. వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రూల్ ఆఫ్ లా అప్లై చేయడం అనేది కుదరని పని. ఒకటి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఈరోజు పొలిటికల్ వెండటా మీద కేసులు ఏవైతే కడుతున్నారో పోలీస్ వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ పొలిటికల్ ప్రెషర్తో పాటు చాలామంది వీఐపీల ప్రెషర్స్ లేకపోతే మినిస్టర్స్ ప్రెషర్స్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ప్రెషర్స్ మీద ఏవైతే మీరు కేసులు కడుతున్నారో ఖచ్చితంగా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దీని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు చారిత్రక తీర్పు అయితే వచ్చిన ఒక బెయిల్ పిటిషన్లో 111 BNSని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు, ఆ సెక్షన్ ప్రకారము సెక్షన్లోనే చాలా క్లియర్ కట్గా ఉంది. 10 సంవత్సరాల లోపల సిమిలారిటీ ఆఫ్ క్రైమ్స్ మీద కంటిన్యూస్గా ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి కాగ్నిజెన్స్ తీసుకొని ఉంటేనే మాత్రమే ఈ 111 సెక్షన్ అనేది అప్లై చేయాలని చెప్పేసి క్లియర్ కట్గా BNS సెక్షన్లో చెప్తుంది. అలానే కేరళ హైకోర్టు కూడా మొన్న రీసెంట్గానే చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో చెప్పింది. గుజరాత్కి సంబంధించిన ఆర్గనైజ్ క్రైమ్స్కి సంబంధించిన యాక్ట్లో అలానే మోకా యాక్ట్లో వీటన్నిటిలో కూడా ఆర్గనైజేషన్ క్రైమ్స్ అంటే ఏంటి, ఎప్పుడు తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు అని చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. కానీ అయినప్పటికీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడము, లేకపోతే సావరెన్ డ్యూటీస్ డిశ్చార్జ్ అనేది సరిగ్గా లేకపోవడము, మైండ్ అప్లికేషన్స్ లేకపోవడము, లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము ఆ చట్టాల మీద ఈరోజు ప్రజల మీద వాళ్ళకి తెలిసి తెలియని సెక్షన్స్ అన్నింటినీ పెట్టేసి ప్రజల యొక్క భవిష్యత్తుని, ప్రజల యొక్క బతుకుల్ని, ప్రజల యొక్క జీవితాన్ని ఈరోజు ఆడుకోవడం అనేది ఆర్టికల్ 21ని వైలేట్ చేయడమే. దీని మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలు కానీ లేకపోతే యాక్టివిస్టులు కానీ ఒక PIL దాఖలు చేసి వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునే విధంగా రాష్ట్రంలో వీళ్ళు ఎంతమంది మీద ఇలాంటివి చేస్తున్నారు, అలాంటి వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టున్నారు, అసలు క్రైమ్స్ ఏంటి, వాటన్నిటి మీద తీసుకొని డీజీపీకి, హోమ్ మినిస్టర్కి, అదేవిధంగా కన్సర్న్ అథారిటీకి వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ చేయాల్సిన అవకాశాలు కూడా ఇప్పుడు సందర్భాలు కూడా మనకు వచ్చి ఉన్నాయి.